ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూసావు కదా, నన్ను క్షమించండి. నువ్వు నన్ను అట్టేసుకున్నప్పుడే ఇట్లాంటిది జరుగుద్దని ముందే ఊహించానే బిడ్డ. అందుకే నా ఎస్కేప్లో నేనున్నా ఉంగరాన్ని మాయం చేసిన. నీ కళ్ళతో నువ్వే చూసావుగా, నా అల్లుడి జేబులో ఏమీ లేవు. ఇప్పుడేమంటావు? లేదు, ఈయనేదో మోసం చేశాడు. లేదంటే చెప్పిన సోది చాలు, ఇంకాపు. ఇచ్చిన మాటకి కట్టుబడి మా అందరి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పు. ఇంతకు ముందు మీ ఇల్లు వేలంపాటి వేయిస్తాను అన్నందుకు మీ అందరూ నన్ను క్షమించండి, మనస్ఫూర్తిగా మన్నించండి. కానీ ఇప్పుడు జరిగిన దానికి మాత్రం నేను క్షమాపణ చెప్పను. ఏదో ఒకరోజు ఈయన దొంగతనం చేశాడు అని నేను నిరూపిస్తాను. ఆ రోజు మీ అందరి కళ్ళు తెరిపిస్తాను. వస్తాను. ఏ ఆగు! ఉంగరం 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 వెళ్ళిపోతున్నది. అయ్యో, మిస్ అయిపోనాదే. ఆగు! సెల్లెమ్మా, వదిలే. పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలని నాలాంటి మంచి మనసున్నోడి మీదే ఇట్లాంటి నిందలు పడతా ఉంటాయి. నా కూతురు లాంటిది అనుకుని వదిలేసే సెల్లెమ్మా. మరి ఇంత మంచితనం పనికి రాదండి. నేను లేకపోతే ఎలా బతుకుతారు అసలు మీరు? దాన్ని మాత్రం వదలొద్దు. ఇంకోసారి ఎక్కడైనా దొరికిందో ఇంతకింత బుద్ధి చెప్పండి. ఏంటంటే మీరు
నాన్న ఈ అన్నం నాకొద్దు. ఇలా పరాయి వాళ్ళ సొమ్ముతో ఎన్నాళ్ళు కడుపు నింపుకుందాం? నలుగురిలో మన కూతురు పరువుని ఇంకా ఎన్నాళ్ళు నవ్వులు పాలు చేస్తావు? ఇది మన కుటుంబంలో కాకుండా ఇంకెక్కడ పుట్టినా చాలా సంతోషంగా ఉండేది. దురదృష్టం కొద్దీ మన ఇంటి కూతురుగా వచ్చింది. అష్టైశ్వర్యాల్లో పెరగాల్సిన బిడ్డ అష్ట కష్టాలు పడుతుంది. దీనంతటికి కారణం అక్కడ వాడు, ఇక్కడ నువ్వు. చిచి! నాన్న ఏంటి నాన్న మీరనేది? దురదృష్టం కొద్దీ ఈ ఇంటికి కూతురుగా వచ్చానా? నా బిడ్డ బతకాలే, మీ కూతురిగా బతకాలే. ఆవేశంలో నోరు జారేశాను. అంటే పొరపాటున నా ఇంట్లో కూతురుగా పుట్టావు అనబోయి వచ్చావు అన్నానమ్మా, అంతే. మరి దీనంతటికి కారణం అక్కడ వాడు, ఇక్కడ నువ్వు అని అమ్మని అన్నారు కదా. అక్కడ వాడు అంటే ఎవరు నాన్న? వెంకటేశా, బతుకున్నారేట్రా? పిల్ల ఏడుపు కూడా వినపట్లేదు. ముగ్గురు ప్రాణాలు పోయే ఉంటాయి. వాడంటే ఎవరో కాదమ్మా, నీ కన్న తండ్రి అని ఎలా చెప్పనమ్మా? వాడు అంటే పైవాడమ్మా, దేవుడు. వాడి వల్లే కదా నువ్వు ఇన్ని బాధలు పడుతున్నావు. సరే సరే, మీకు అంతగా చికెన్ తింటం ఇష్టం లేకపోతే పప్పు పెరుగు ఉన్నాయి, అవైనా వేసుకొని తినండి. రా నాన్న, భోంచేద్దాం. వద్దులే అమ్మా, నా ఆకలి చచ్చిపోయింది. నువ్వు వెళ్ళి తిను. ప్లీజ్ నాన్న, నా కోసం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.